ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుడు. ఆయనే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే అతను మరణించే చనిపోయి తిరిగి వేసేటప్పుడు ముందుగానే చెప్పినాడు, నేను వెళ్తున్నాను, మీరు దుఃఖపడద్దు, మీరు ఏడవద్దు, మీరు ఏమాత్రం చూడండి. మరి హృదయం కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచినారు, నా యందు విశ్వాసం ఉంచి, నా తండ్రి ఇంట అనేక నివాసం కలవు, లేని ఎడల మీతో చెబుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. కాబట్టి మన కోసం స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళినాడు. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత శిష్యులందరూ భయపడిపోయినారు. మా జీవితం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుతో ఉంటే ఆయన ఎంత కావాలి? 14 అధ్యాయము ఆ మాట కూడా ప్రభు సెలవిస్తాడు, భయపడద్దు. చూడండి 18 వచ్చాను, 14 అధ్యాయము 18 వచ్చాను. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించిన కనుక మీరును జీవితురు. అదేవిధంగా 15 వచ్చాను, మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకు వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపైన ఆత్మ మీకు అనుగ్రహించును. కాబట్టి సత్యస్వరూపైన ఆత్మ పరిశుద్ధాత్మని మనకు పంపించినాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఆదరణకర్తగా మన జీవితంలో మనం ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడుగా మరి తన యొక్క ఆత్మ పంపించినాడు. కాబట్టి మానవుడు తెగిపోయిన బంధాన్ని మరి తిరిగి సమకూర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కల్వరి శిలువలో మరణించినాడు. చూడండి, ఆయన చనిపోయిన సందర్భంలో చూసినట్లయితే ఆయన శిలువ పైన తన 2 చేతులు చాచినారు. 2 చేతులు చాచి మరి 2 శిలువలు కొట్టినారు. అంటే మానవుడు మధ్య మరి ఆయన మరణించినాడు. మరి తండ్రితోనూ మరి భూమి మీద ప్రజలతోటి సమాధానం పరిచినాడు. అందుకని 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదివిస్తుందంటే దేవుడు ఒక్కడే, దేవుడికి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, మనందరూ పాప విమోచన కట్టడానికి కొరకే ఆయన మనకు మరణించినాడు రాయబడి. చదవనమాట పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాలు. దేవుడు ఒక్కడే, దేవుడికి నరుడికి మధ్య ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్య ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని, ఏం సమర్పించుకున్నాడండి? ప్రాణం సమర్పించుకొని దేవునికి మధ్యవర్తిగా మానవుడికి మధ్యవర్తిగా వచ్చినాడు. క్రీస్తు యేసు నరుడుగా వచ్చినాడు. కాబట్టి అందరూ ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని గ్రహించు మహిమ పొందలేకపోతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడడం మాట. అయితే దేవుని యొక్క మాటలు ఎంతో శ్రేష్టకరమైందండి. మీరు దేవుని యొక్క వాక్యం చదవాలా, మీరు రక్షణ పొందాలంటే దేవుని వైపు చూడాలా. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుడు విసిపాడు ఒక్కడు లేడు, అందరు త్రోవ తప్పి ఏకముగా. కాబట్టి నీతిమంతుడు ఒక్కడు లేడు. ఈ లోక నీతి కాదు. నీతిమంతుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వాడు. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి ఆయన లేపబడేను. అదే విధంగా చూడండి 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలం మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య సమాధానం కలిగి ఉందుము. కాబట్టి సమాధానం కలగాలంటే యేసుక్రీస్తే మార్గం. మన పాపం నుంచి విముక్తి పొందాలంటే యేసుక్రీస్తు ఒక్కరే మార్గం. అదేవిధంగా మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనం రక్షించబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే మన యొక్క పాపములను ఒప్పుకున్నట్లా ఆయన ఎంత నమ్మదగిన వాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే చూడండి ఆ మాట ఉంటుంది. 23 వచనం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు, చూడండి, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఉచితంగా మనకి ఏది దొరకదండి ఈ లోకంలో. ఏది కూడా మనకి ఫ్రీ అని దొరకదు. ఎక్సెప్ట్ ఒకటి ఫ్రీ దొరికేందంటే రక్షణ. అది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. రక్షణ పొందుకుంటే నేనేం చేయాలి అని చాలామంది, మరి అనేక మంది బైబిల్లో చాలామంది అడిగేవారు ఉన్నారు.
కానీ రక్షణ పొందుకోండి ఒకటి మార్గం ఏంటంటే నేను పాపిని ప్రభు అని చెప్పుకోవాలి. అందుకనే రోమియోల రాసిన పత్రిక 10వ అధ్యాయం అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. నువ్వు రక్షించబడదు. కాబట్టి నువ్వు ప్రభుని అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభు అయిన ఈ లోకాన్ని ఆ యేసుక్రీస్తు అందరికి ప్రభు. మరి అపోస్తల కార్యం 10:34 ప్రకారంగా అందరికి ప్రభు అయినా కొన్ని క్రైస్తవ ప్రభులు కానే కాదు, అందరికి ప్రభు. కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు అని తను నోటితో ఒప్పుకొని మరి దేవుడు తన మృతుల్లోని లేపని విశ్వసించడలా నీ హృదయం సూచించడలా రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే దేవుడు, ఆయన ఏకైక దేవుడు, ఆయన తప్ప దేవుడు లేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి మానవుడి దగ్గరికి వచ్చి చూస్తున్నాడు, ఎవరు నన్ను విధులాడతారా, ఎవరు నన్ను కనుగొంటారా, నేను వాళ్ళని కనపరుచుకుంటాను, నేను వాళ్ళని భయపరుచుకుంటాను. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి రోజు తలుపు తడుతూ ఉంటాడంట. చూడండి, గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రతి ఒక్క మానవుడి దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నాడు. ఏం కొడుతున్నాడు చూడండి, ఇదిగో నేను తలుపు వద్దండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరం విని ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదు అంటే సహవాసం కలిగి ఉంటాం. అందుకని దేవుడు అంటాడు, ఐ వాంట్ టు బి విత్ యూ, నేను నీతో ఉండాలనుకున్నాను, నువ్వు నాతో సహవాసం కలిగి ఉంటాను, నేను నీతో సహవాసం కలిగి ఉంటాను. నీ జీవితంలో ఏదైతే నీకు కోల్పోయినావో తిరిగి నేను కట్టానికి వచ్చినాను, నేను ప్రతిరోజు నీ తలుపు తడుచున్నాను. తలుపు అనేది హృదయం అండి, మన హృదయం తడుతుంటుంది. ఈ సువార్త ద్వారా, వాక్యం ద్వారా అనేక మంది చెప్తుంటారు, ఏకైక మార్గం పరలోక రాజ్యానికి మార్గం ఒకటే, యేసుక్రీస్తు మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం చెప్పిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. కాబట్టి మీ పాపను ఒప్పుకోండి, మీ యొక్క పాపను సమస్తము మరి కడిగేసేది యేసుక్రీస్తు ప్రభు రక్తమే అని చెప్పే మాట ఎవరైతే అంగీకరిస్తారో ఆ అంగీకరించిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో వస్తాడు, మన హృదయంలో వచ్చి ఆయన నివాసం చేస్తాడు. 2వ అధ్యాయం 3వ వచనం, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. జ్ఞానం కావాలా, బుద్ధి కావాలా, సర్వ సంపదలు ఏం కావాలి? ఆయన సర్వ సృష్టించాడండి, సమస్తమైన ద్వారా కలిగినాయి. ఈ లోకం సృష్టించింది ఆయనే. బంగారం నాది, వెండి నాది, ఈ భూమి అంతా నాదే, నీకేం కావాలి? చూడండి 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం, నేనే అల్ఫాయు ఒమేగాను, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమై ఉన్నాను. మొదటివాడు ఐఎమ్ ద అల్ఫా అండ్ ఒమేగా. మరి ఆది ఆరంభము అంతము అయిందే. ఆది అంత ఉన్నాడు, అంతమంది కూడా ఉన్నాడు. కాబట్టి మనం ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు అంగీకరిస్తారో వారు సదాకాలం ఉండడానికి ఆయన మనకి అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం ఇప్పుడు వరకు ఉంటుందండి మనం జీవించేంత కాలంలోనే. కాబట్టి ఈ లోకంలో మనం జీవితం తర్వాత నేను నమ్ముకుంటానంటే ప్రభుత్వం నేను క్షమాపణ అడుగుతాంటే కుదరదు. ఈ కంఠంలో ప్రాణంగా, లేకపోతే నీ యొక్క హృదయంలో, లేకపోతే నీ శరీరము బల మనం మరణిస్తే ఎక్కడ పోతాడు? ఆయన విశ్వాసత ఏమవుతుంది అంటే ప్రభు చెప్తున్నాడు. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. బాధపడుతున్నారు కదా, బాధపడద్దు. ఆయన విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు, మరి చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు. కాబట్టి మాట నమ్ముతున్నావా? కాబట్టి మనము ఈ లోకంలో జీవిత కాలం దేవుడు మనతో ఉంటాడు. ఒకటి మన దేవుడు మనతో ఉండాలంటే 3 మాటలు మాట్లాడాలి. నీ హృదయంలోంచి రావాలి, ప్రభా పాపిని నన్ను రక్షించు, పాపిని ప్రభా నన్ను రక్షించు. ఈ 3 మాటలు మాట్లాడితే హృదయంలోంచి వస్తే మనకి వెంటనే రక్షణ నీకు ఇంట వచ్చినది. అందుకని అక్కడ ప్రతి జక్క అంటాడు, ఆ జక్క ఇంటికి అబ్రాహాము రక్షణ కలిగింది. అబ్రాహాము సంతానం చేశాడు. పాపి అయిన జక్కయ్య అనేకమైన పాపం చేశాడు. ఒక్క మాట, యేసు ఎవరు అని చూడగోరాను, యేసు ఎవరో చూడగోరాను. ఈ 3 చేశాడు. ఎవరు యేసు ప్రభు ఎవరు చూడాలనుకున్నాడు, హృదయంలో వాంఛ. ఇక్కడ కొర్నేలి మరి హృదయాలు వాంఛ ఏంటంటే నేను దేవుని తెలుసుకోవాలి. కాబట్టి
ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి కొన్నేళ్ళు కుటుంబం అంతా రక్షించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసినాడు. తాను రక్షించబడ్డాడు, అదేవిధంగా తన కుటుంబం అంతా రక్షించబడింది. చదువుకోండి, పుస్తకాలు 10 అధ్యాయం మాత్రం చదవండి. రక్షణ కలిగిన తన కుటుంబంలో మేము కళ్ళారు చూసినాము, మేము చేతులారు మీరు తాకినాము. ఈయన నిజమైన దేవుడు, ఎవరు లేరు. కాబట్టి నీ పాపం ఒప్పుకుంటే నీ పాపం నుంచి క్షమించే దేవుడు ఆయన ఒక్కడికి వేస్తూ తీస్తారని చెప్పిన తర్వాత వచ్చిన అందరూ, బంధువులందరూ, రక్త సంబంధికులందరూ అక్కడ రక్షణ పొందినట్టు మనం చూస్తాం. కాబట్టి 7 దినంలో పోవండి, ప్రయాసపడి భారం సమర్థం ఉన్నారు. రండి, మీకు విశ్రాంతి కలగ చేస్తాను. నేను దీని మనసులో సాత్వికుడు, దీని మనసులో అన్నాను. కాబట్టి నా కాడి మీరు నేర్చుకోండి. దేని మనసు సాత్వికుడు. కాబట్టి నేర్చుకోవాలంటే మన ప్రయాసం అన్నీ గురించి భారించుకోవాలంటే వేసుకోలేదు కావాలి. ఈ ప్రయాసం అంతా ప్రభుత్వం ఆయన వేరే వేస్తే మటుకు మన భారం అంతా తీసివేస్తాడు. పాప భారం ఒకటి ఉన్నట్టుగా మన జీవితంలో భారాలన్నీ ఆయన మనకి సృష్టికర్త అయిన దేవుడు మన మధ్య నివసించినాడు. మన మధ్య ఆయన నివాసం ఉన్నాడు. తన ఆత్మ ద్వారా మనకు నివసిస్తున్నాడు. ఒకటి ఏంటంటే మారు మనసుకుంది, పాప క్షమాపణ పొందు, అప్పుడు వీటి బాప్తిజం తీసుకో, పరిశుద్ధాత్మ ద్వారా వరము అనుగ్రహిస్తారని అపొస్తలుల కార్యం 2 ఇచ్చాను. 12వ వచనంలో 30వ వచనంలో అలా మాట్లాడబడింది. కాబట్టి వీరు రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడి. మరి యేసు ప్రభువును చూస్తావా? ఒక్కసారి ఆయన రక్తం కార్చినాడు, ఆయన రక్తధారం చూస్తావా? తన యొక్క స్వరూపమైన సొగసాయం లేదు. ఆయన దేవత ఎంతో సౌందర్యుడు. మరి లేత మొగ్గవలే ఆయన భూమి మీద వచ్చినాడు. మరి అతనికి రూపం అంతా పోయింది, సొగసంతా పోయింది. నీకోసం నా కోసం రక్తం కాచినాడు, దిగుడుగా మారినాడు. మన యొక్క పాపములన్నీ ఆయన మీద వేసుకొని మరణించినాడు, సమాజపడి చేయబడ్డాడు. తిరిగి 3 దినాల్లో పునరుద్ధానం లేచినాడు. మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మన జీవంలో ఉన్నప్పుడే, మన ప్రాణంలో కంటలో ఉన్నప్పుడే, ప్రాణప్పుడే ప్రభా ఈ పాపని ఆయన ఖండించినప్పుడు తప్పకుండా క్షమిస్తాడు. దాని కృప పరిశుద్ధాత్మకి దయచేయాలి. ప్రార్థన చేస్తాను. స్తోత్రమైనా మీరు చిన్న ఎక్కడ బాగుపడుతున్నా, స్తోత్రమైనా నా తల్లి ప్రభావ మీరే నిజమైందే. వీధి గంట నివాసులాగా నా రక్షణ పొంది నేనే దేవుడు మాట కొట్టాను. నస్తే ప్రభావ మరి మేలుతో తృప్తిపరిచేది ఇంకా మేలు ప్రభావ రక్షణ పొందుకోవటం, పాపంలో ఒప్పుకోవటం. నా తండ్రి ప్రభావ మరి పాపంలో వెళ్తే క్షమించబడ్డాయో నా తండ్రి వారిని ఇచ్చాను. నా తండ్రి ప్రభావ నిత్య రాజ్యంలో, నిత్య జీవంలో ప్రవేశించడానికి నా తండ్రి మీరు వచ్చిన ఏకైక దేవుడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం చెప్పిన దేవుడిని. నా తండ్రి ప్రభావ మరి ఈ యొక్క మాటలు ఎంతో శ్రేష్టమైన మానవుడికి నా తండ్రి ప్రభావ ముక్తి కలిగించేది యేసు నామమే. కాబట్టి ఈ నామం కలిగినట్టుగా నా తండ్రి ప్రభావ మీ బిడ్డలు ఎవరికి అంగీకరించాలని బట్టి నా స్తోత్రం. మీకు ఎవరికి అంగీకరించలేదు ఏమంటున్నారో నా తండ్రి ప్రభావ నీకు మీరు మాట్లాడినాను. నా తండ్రి ప్రభావ అనేకమైన సందర్భాలు అతను అనేక సార్లు మీరు మాట్లాడుతూ వచ్చినారు. కాబట్టి ఈ మాటలు వాళ్ళ హృదయంలో అంగీకరించి అతను చూపించాల్సిన ప్రార్థన చేస్తారు. ఈ కుటుంబం నిండారుగా దీవించండి, ఆశ్రయించండి ప్రభావ. బంధుమిత్రులు వచ్చారు, నేను బంధువులు వచ్చినారు, బంధువులు మీకు జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించాల్సిన ప్రార్థన చేశాను. బెంగళూరు నుంచి వచ్చినారైనా ఇల్లు గారు, అదేవిధంగా మాధవి గారు, ఆ తల్లి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ తల్లి ప్రభావ ఎవరికి రక్షణ లేదు, రక్షణ చేస్తున్న ప్రార్థన చేశాను. మరి అవసరాలనే తీర్చండి. ఫిలిప్పీ 4:1 ప్రకారంగా క్రీస్తు మహిమలో ప్రతి అవసరం తీర్చబడింది. కాబట్టి వాక్యం సెలవుపెట్టి అతన్ని వెళ్ళి మీరు ఆలోచించి ధైర్యపరచవలసిందిగా ప్రార్థన చేసి వారి అవసరాలన్నీ మీరు తీర్చండి. అతన్ని ప్రభావ త్వరగా ఆయన మీరు ఆధారపడుతుంది సిద్ధపరచేస్తుంది ప్రార్థన చేస్తాం. మీకు స్తోత్రం తెలియజేస్తుంది మా ప్రభు మా యేసు క్రీస్తున్నాము స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం, సంతోషం ప్రత్యేకమైన కుటుంబాన్ని చేసిన అందరికీ ప్రభు రాకడ పర్యంతం సదాకాలం తోడై నడిపించండి కాక. యేసుని నమ్మెడివారు ఖర్జూరపు చెట్టు వలె రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని